వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్. కొలువు తీరిన గౌరవ సభ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం. సభ్యుల హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన చంద్రబాబు తొలిసారిగా శాసనసభలో పవన్. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉంటా మంత్రి ఫరూక్ హామీ. మాజీ మంత్రి కొడాలిపై గుడివాడలో కేసు నమోదు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటున్న వాలంటీర్లు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అభిమానులు బూతులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం కంటే నన్ను నా కుటుంబాన్ని చంపేయండి, మేం అనాథలం, కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని, చేతకానోడిని. కేంద్రం ఏపీ ప్రభుత్వాలు పవన్ చేతిలో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ ఇప్పించాలి, ప్రత్యేక హోదాపై ఆయన ఆలోచించాలి అని ముద్రగడ అన్నారు. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు. కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి. ఋషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాల్ని వైఎస్ జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం విజయవాడ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్ కి లేదని, సొంత ఇంటిలోనే ఉంటారు అని తెలిపారు. కావాలని జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు, క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి.
అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు, లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లు అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్రును ప్రతిపాదిస్తూ నామినేషన్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు తదితరులు అందజేశారు. జగన్ మావయ్య నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ ప్రాంగణం. జగన్ ను మావయ్య అనే ఆప్యాయ పిలుపుల మధ్య అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జగన్ మావయ్య. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు సన్నిహితుడు శశిభూషణ్ సహా మరో 3 కేసులు ఫైల్ చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా పదవులకు రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటుగా ఆయన సన్నిహితులు మరో 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కుపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొల్ల శ్రీను, మరో 2 వైఎస్ఆర్సీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మత్స్యకార వేషధారణలు నర్సాపురం ఎమ్మెల్యే వినూత్న రీతిలో అసెంబ్లీకి వచ్చిన జనసేన పార్టీ ఎమ్మెల్యే భూమిడి నాయకర్ సాంప్రదాయ మత్స్యకారినిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు ఈ బొమ్మిడి నాయకర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. చేప వలతో సాంప్రదాయ మత్స్యకారునిగా వినూత్న రీతిలో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఎమ్మెల్యే భూమిడి నాయకర్. యోగా మన సంస్కృతి మేధాశక్తిని ప్రపంచానికి చాటి చెబుతుందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భవానీపురంలో ఎన్డీఏ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ఉద్యమంగా చేపట్టి నిర్వహించిన తీరుతో ప్రపంచ దేశాల్లో యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మరింత ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు.
యోగా నిత్యం చేయడం ద్వారా సర్వరోగ నివారణగా దోహదపడుతుందన్నారు. యోగా వలన బొటన వేలు నుంచి తల వరకు కూడా ప్రతి పార్ట్కి ఆక్సిజన్ పంపించే ప్రక్రియ జరిగి ప్రతి పార్ట్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, కానీ అవసరమైనంత వరకు జరుగుతుంది. ఇది చేస్తే ఏంటంటే ప్రతి పార్ట్కి ఫ్రెష్ బ్లడ్ వచ్చేసేసి బ్యాడ్ ఎయిర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అది ఆరోగ్యానికి ఉల్లాసంగా ఉండడానికి చాలా మంచిది. ఇది ఒకటి ఏంటంటే మన హెల్త్ని ప్రెడిక్ట్ చేసుకోవడం, తర్వాత ప్రివెంటివ్ సిక్నెస్ రాకుండా అనేక రోగాలకి ఇది నివారణ. యాక్చువల్గా సర్వరోగ నివారణ చెప్పొచ్చు మనం కరెక్ట్గా పాటిస్తే. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన ఇది ఒక ఉద్యమం లాగా మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలోకి వెళ్ళినా యోగాకి అందరూ కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే మానవ జాతి మొత్తం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇది మొదలుపెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ఇది ఒక్కరోజే కాకుండా రోజు యోగా చేయాలని చెప్పి మనం చేసి సాధిస్తున్నాం. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అయితే గెలిచామన్న ధీమాతో ఓడిపోయిన వారిపై దాడులు చేయడం సరికాదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు అని, తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెల్లూరు అర్బన్ వైసీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకాని కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో నాయకులు గట్టిగా ఉండాలని, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కోరారు. నెల్లూరు రూరల్ ప్రాంతంలో కూడా సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిద్దామని కాకాని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు అందరూ కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజే కొత్త ప్రభుత్వం శాసనసభ కొలువు తీరింది. శాసనసభ్యులు ఈరోజు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అంటే ఈరోజు జిల్లాకు సంబంధించి అందరం పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పెద్దలు, ఆయనతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు ప్రతాప్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, పోటీ చేసినటువంటి మరొక సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు, ఖలీల్ అహ్మద్ గారు, స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఎమ్మెల్సీ ఉన్నటువంటి సోదరులు మురళీ గారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరొక సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి, కార్యకర్తలకి అండగా నిలవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనేటువంటి దాని మీద ఈరోజు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దానిని బట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. రోజు గెలుపుకి ఓటమికి మధ్య తేడాలు చాలా స్వల్పం. కాబట్టి లక్షల సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు రావడం జరిగింది. 5,000 నుంచి 15,000 నుంచి 20,000 వ్యత్యాసంతో ఓటమి పాలై ఉండొచ్చు. కానీ మా మీద ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు, మాకు అండగా నిలిచినటువంటి నాయకులు, మాతో పాటు నడిచినటువంటి కార్యకర్తలు, వీళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ, వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం కానీ, అటువంటి గురుతర బాధ్యత మా అందరి మీద ఉంది అనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేశాం. నేడు సీఎం హోదాలో గౌరవ సభకు నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. 2021 నవంబర్ 19న సభలో జరిగిన గొడవకు మనస్తాపం చెందిన చంద్రబాబు వస్తే మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని, లేని పక్షంలో రాజకీయాలు వదిలేస్తానని శపథం చేశారు. అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లిపోయారు. 4వసారి ముఖ్యమంత్రిగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి,
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్లిన వాళ్ళ నుంచి ఈ ప్రాంతంలో రౌడీజం చేస్తున్న వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదు అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తామన్నారు. అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు. మొత్తం మేము ముందర పెడతాం. మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్లీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది. రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనీయకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి అందరికి కూడా ఇక్కడే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఏపీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు నానిపై కేసు నమోదు అయింది. తమపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వాలంటీర్లు రాజీనామాలు చేశారు.
అనేక చోట్ల వైసీపీ నాయకులు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ రాజీనామాలు చేయించారు. కృష్ణా జిల్లా గుడివాడలో అనేక మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఇప్పుడు తమకు ఉపాధి చూపించాలంటూ కనిపించిన నాయకులను కోరుతున్నారు. మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము. రాజీనామా మేము చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి, తప్పదు, మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని 4-5 సార్లు వచ్చారండి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్నే, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన కూడా మాకేం ఆధారం లేదండి. ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి. ఒకప్పుడు కర్రపట్టి నడిచేదాన్ని, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి. అప్పుడు కూడా మేము అడిగామండి, మాకు ఇంకే ఆధారం లేదండి, మాకు భరోసా ఇవ్వండి, మేము రాజీనామా పెట్టమని అన్నా సరే మీరు పెట్టండి, మేము చూసుకుంటాము అన్నారండి. ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నామండి. ఎలక్షన్ లో 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు కూడా మేము శాలరీ గురించి అడిగామండి, అప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా మేము వాళ్ళ శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధానం కూడా ఎవరు ఏమి చెప్పట్లేదండి. ఇప్పుడు మేము కోరేది ఒకటండి, రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి. మాకు ఆధారం ఏమీ లేదు. మా దైవతాలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము. ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్ గా కూడా చెప్తున్నానండి. మేమిద్దరు హ్యాండిక్యాప్, మాకు ఏ ఆధారం లేదు కాబట్టి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే మేము రాజీనామా చేసామండి, కానీ పార్టీ వైజ్ గా మేము ఎప్పుడు కూడా చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రభుత్వం తరపునే మేము ఏదైనా సేవ చేసాము. వాళ్ళు వచ్చి బెదిరించారు తప్పనే మేము రాజీనామా చేసాము, కానీ వైసీపీ పార్టీ తరపున మేము వాళ్ళకి ఇది ఓటేని మేమైతే తిరిగి చెప్పింది అయితే ఏమీ లేదండి. ఇదండి మా పరిస్థితి. అయితే దయచేసి మా మీద కూడా మీరు దయ ఉంచాలని, మా వారేనండి ఆయన కూడా వాలంటరీగానే చేశారు, దయచేసి మా దాని మీద ఆధారపడి ఉన్నామండి. మాకు జాబ్ ఇప్పించవలసిందిగా, మా విధులు మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. శాసనసభ సమావేశాలు తొలి రోజు ముగిశాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలి రోజు సభ్యుల పరిచయ కార్యక్రమంతో శాసనసభ సమావేశాలు కళకళలాడాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైంది. స్పీకర్ స్థానంలో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు సభలోకి అడుగు పెట్టగానే హర్షధ్వానాలు మిన్నంటాయి. గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు ఆహ్వానించారు. తొలుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా ఆ తదుపరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలోకి శాసనసభ్యుడిగా అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడంతో అందుకు ఆయనను అనుమతించారు. స్పీకర్ హోదాలో బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ నుంచి జగన్ వెళ్లిపోయారు. ఆ తదుపరి శాసనసభ్యులు ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. మచిలీపట్నం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నూజివీడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొలుసు పార్థసారథి శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేపీ సారథి అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలకై గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొలుసు పార్థసారథి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకొకసారి తమ పార్టీ అధినేత చంద్రబాబుపై నోరు జారితే ఎక్కడ దాక్కున్నా వచ్చి కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురికి గౌరవం ఇస్తూ వారి మాటలకు అనుగుణంగా ఎవరిపై మేము కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని, అయినా అధినేతలపై నోరు పారేసుకుంటున్నారని వెంకన్న మీడియా సమావేశంలో అన్నారు. ఇక మేము చేతులు ముడుచుకుని కూర్చోబోమని హెచ్చరించారు. నేను మీ మీద దాడి చేయాలని ఆధారా మీరు కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చే పేరు అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం పట్టే మీరు వదిలేస్తా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడు. ఎవరు విజయవాడ వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి వాళ్ళకి నేను ఓపెన్గా చెప్తున్నా. ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో తెలుస్తారు. ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేసాము మేము, ఎవరి మీద దాడి చేయాల. ఎందుకంటే ఈ కుక్కలు, ఈ హరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా హరిచే కుక్కలు. హరిచే సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం ఇదే చేశారు రాని. అలాగనే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు ఇంకా పిచ్చుకొక్కలు మళ్ళీ వాటర్ కలిపి ఏం చెప్తాయని కలుపుతాయని రాజు పెట్టుకోడతారు. అలా చెప్తాం మేము కూడా చెప్తున్నాయి. అలా కానీ ఎక్కడైనా సరే నీ పిచ్చి వాకులు వాగు నీకు ఇచ్చిన టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవరు మాట్లాడినా సరే విజయవాడలో బుద్ధా వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైనికుడు కావాలంట. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, బుద్ధా వెంకన్న ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. అవన్నీ నథింగ్. నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి వాగులు వాగారంటే మాత్రం విజయవాడ బార్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా మహ్మద్ ఫరూక్ పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్లో మధ్యాహ్నం 2 గంటలకు సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఎన్నికల్లో విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఫైళ్లను సంతకం పెట్టడం జరిగింది. నేను దాదాపుగా 85 నుంచి కూడాను 84-85 నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ఫ్ బోర్డు ఫైళ్ళ మీదనే. మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి, హెల్త్ మినిస్టర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. మన డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు. బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు. నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి అది నా బ్రైన్ చైల్డ్ వక్ఫ్ బోర్డు. నాకు దాని గురించి మైనార్టీ సంస్థ దీని గురించి మైనార్టీ దీన్ని నామకరణం చేసింది మేము. ఇవన్నీ వేరే ఉన్నాయి. ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు. ఇది వక్ఫ్ బోర్డు ఆ రెవెన్యూలో ఉన్నది. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది.
దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షతలో మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో అదేవిధంగా మైనార్టీలు క్రిస్టియన్స్ ఉన్నారో మైనార్టీలు ఏ భాగాలు వస్తాయో వారందరి కోసం అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం మరి దాన్ని 3 పూలుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావడం జరిగింది. పెళ్లి కానుక అనేది అని ఆ దుల్హన్ పథకం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాక దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. అది కూడాను ఆ రోజు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇందాక చెప్పాడు చాలామంది తక్కువ మంది తెలుసు ఈటీవీ కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మేమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రామారాజు గారు కీర్తిశల్లో లేరు వారు. నేను ఇక్కడ ఉర్దూ టీవీని ఏర్పాటు చేయాలనుకున్నాను. మన భారతదేశం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఉర్దూ టీవీని పెట్టినాకంతా కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మా పార్టీ మన అధికారంలో ఉండే పార్టీ ఉర్దూ అకాడమీ ద్వారానే స్థాపన చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామండి. ఎందుకంటే ఇక్కడ టైం లేదు కాబట్టి మీకు కూడా ఇప్పుడు బ్రీగా ఎందుకంటే చాలాసేపు నుంచి ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు మనం అవకాశం కలిగించిన మన సెక్రటరీ గారు మైనార్టీ సెక్రటరీ గారు ఈ అవకాశం ఇచ్చినారు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, రాష్ట్రంలో అభివృద్ధిలోకి తీసుకుపోవాలా. ఏదైతే గత ప్రభుత్వంలో మేము ఇచ్చినవి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. శీతల మరమ్మతుల కోసం కానివ్వండి, దుల్హన్ పథకం అయితే కంప్లీట్ తీసి పారేశాడు ఆయన. మనం 50,000 ఇచ్చినప్పుడు ఆయన ₹1,00,000 ఇస్తాడు. ₹1,00,000 ఒక రూపాయి కూడా లేదు ఆ ముఖ్యమంత్రి గారు. మళ్ళీ దాన్ని పునర్పరిశీలించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో వాడు చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ పాదయాత్రలో చెప్పడం జరిగింది. అధికారంలో వస్తే ₹1,00,000 ఇస్తామని చెప్పి. అదేవిధంగా హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో హజ్కు పోయే పవిత్ర ఒక నగరానికి పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హజ్ సీజన్లో వారికి కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పి జరిగింది. చాలామంది అడిగారు కూడా, నేషనల్ టీవీ వాళ్ళు అడిగారు లోకేష్ బాబును ఏ రకంగా మీరు ఇస్తారు మైనార్టీలకు అని. మైనార్టీకి ఇవ్వడానికి ఏమిటి సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పి బ్రహ్మాండమైన ఒక మాట చెప్పారు ఆయన. వాస్తవంగా సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ముస్లింలు ఎవరు సరికులు కాదు, చాలా పెద్దవారు అట్టడుగున ఉన్నారు. మీరు పుట్టుస్వామి కమిషన్ కానీ గోపాలస్వామి కమిషన్ కానీ ఇవన్నీ మీరు చదివితే ముస్లింల స్థితిగతుల గురించి మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. హజ్ గడిచాం, ఇక్కడ హజ్ డబ్బులు ఇచ్చాం. చర్చలు కూడా మేము మొట్టమొదటిసారిగా భారతీయ దేశంలో మేమే ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అవి కూడా నాకు నేను 5 ఏళ్ల కింద మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చర్చ కావాలంటే దాదాపు గుంటూరు దగ్గర అప్పుడు ఆయన ఉన్నారు. ఆయన పేరు ఇంకా చెప్పదలుచుకోలేదు. 16 కోట్లు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలువు తీరిన గౌరవ సభ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం. సభ్యుల హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన చంద్రబాబు తొలిసారిగా శాసనసభలో పవన్. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉంటా మంత్రి ఫరూక్ హామీ. మాజీ మంత్రి కొడాలిపై గుడివాడలో కేసు నమోదు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటున్న వాలంటీర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.